నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. తెలంగాణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ప్రతిభ కనపర్చిన కరీంనగర్ కోర్టు పోలీసులు, అభినందించిన పోలీస్ కమిషనర్ గౌసాలం. తీగలగుట్టపల్లిలో ఫ్లెక్సీ కలకలం, రైల్వే గేట్ కష్టాలపై ప్రశ్నించాలని సూచన. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ ప్రభుత్వం సంక్షోభంలో పడిందంటూ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వందే మాతర గీతాన్ని పాడబోమంటూ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పడం దారుణమని మండిపడ్డారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరిట చేపట్టిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వందే మాతర గీతంపై కాంగ్రెస్ 1937లో చేసిన తీర్మానాన్ని పాటిస్తామని అనడం దారుణమని రామచంద్రరావు మండిపడ్డారు. వందే మాతరం గేయాన్ని పూర్తిగా పాడకపోవడం దేశ ప్రజలను అవమానపరచడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించింది విదేశీయులేనని, నడిపిస్తుంది కూడా విదేశీయులేనని ఆరోపించారు. అందుకే వారికి దేశభక్తి లేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టాయని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను యువత మోసం చేస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెడుతోందని ఆరోపించారు. 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని చెప్పారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఎవరు చూసినా ఇబ్బందుల్లోనే ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడే యూత్ డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావుతో పాటు రాష్ట్ర బీజేవైఎం కుండే గణేష్, జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు, బాస సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు సంగ నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ముందుకు ఇంకా దాన్ని తీవ్రత చేస్తాము. ఇది ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ర్యాలీస్తో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమం తీసుకుంటాం. పెద్ద ఎత్తున విద్యార్థులతోని మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేయాలనే ఒక యోజనలో ఉన్నాం. తప్పకుండా అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు అది ఎప్పుడు చేసినా విద్యార్థులు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కూడా చేసేటటువంటి ఆలోచన ఉన్నారు. ఈ యుద్ధం యువమోర్చా ఆపదు, ముందు తీసుకుపోతే బీజేపీ కూడా పూర్తిగా దాని మద్దతు పలుకుతా ఉంది. తప్ప కార్యక్రమాలు అనేక రూపాయలు, ఇప్పుడు మేము కార్యక్రమాలు ఏం చేసుకోబోతుందో చెప్పము. తప్పకుండా ఉద్రిక్తమైన కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా ప్రభుత్వం మెడ వచ్చేటటువంటి వాళ్ళ మీద ప్రభావం పడేటటువంటి వాళ్ళ మీద వేటు పడేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. కాలేజీలు మూసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మోసం చేసిండు. కోర్టు నుండి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి మోసం చేస్తుండు. విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటున్నాడు. కానీ ఇక్కడి నుంచి గల్లీ నుంచి అసెంబ్లీ వరకు మా రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో బీజేపీ ముందుండి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ విడుదలయ్యే వరకు ముందుండి కొట్లాడే విధంగా, విద్యార్థులకు ఈరోజు భరోసా కల్పించే విధంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజుల బకాయి, బీజేపీ లడాయి అనేటువంటి విషయంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. మనం
రేవంత్ రెడ్డి గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీన్ని పెద్దలు మార్గదర్శనం చేయడానికి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కోట్లాడుతున్న సంస్థ భారతీయ జనతా యువ చేస్తా ఉన్నా మిత్రులారా, ఈరోజు స్కాలర్షిప్ అందగా ఫీజు అందగా అనేక కార్యాలు మూడబడతా ఉన్నాయి. ఈరోజు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కాయకష్టం చేయలేక ఫీజులు వదలేక ఆత్మహత్య చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మిత్రులారా, నిన్న ఈ కార్యక్రమం ఫిక్స్ అయిన తర్వాత పోలీసుల నుంచి నోటీసు వచ్చేట కార్యక్రమాలకు దేశంలో సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని రాజీవ్ చౌక్లో గల ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఘన నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను దేశ ప్రజలు ఏనాడు మర్చిపోరని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, నాయకులు పురుమళ్ల శ్రీనివాస్, రాచకొండ చక్రధర్రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6వ ప్రధానిగా చేసినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమానికి నాతో పాటు హాజరైన సోదరులు, కరీంనగర్ కార్పొరేషన్ కమిటీ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ అంజన్ కుమార్ గారు, అదేవిధంగా గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నేడు కరీంనగర్ శాసనసభకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పెద్దలు రాజేందర్ రావు గారు, సోదరులు, గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు మొన్నటి వరకు సుడా చైర్మన్ గా, మరి ముఖ్యంగా కరీంనగర్ నగర సుందరీకరణలో తన వంతు పాత్ర పోషించిన ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా నేటి మన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసిన నరేందర్ రెడ్డి గారికి, మాజీ ప్రభుత్వ విప్పు ఆరపల్లి మోహన్ గారు, ఆకార భాస్కర్ రెడ్డి గారు, చక్రధర్ గారు, పద్మ గారికి, పావని గారికి. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల ఆలస్యంపైన నాయకులు ప్రజలను ప్రశ్నిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీని రూపొందించారు. ఫ్లెక్సీలో రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీలో చిరునామా, పేర్లు లేకుండా ప్రజలకు అవగాహన ఏర్పడేలా రూపొందించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రశ్నించడంలో విఫలం అయ్యారంటూ ఆ ఫ్లెక్సీలో మ్యాటర్ను ప్రింట్ చేశారు. రైల్వే గేట్ వద్ద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులను అడగాలని, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు తొలగించే విధంగా నాయకులు స్పందించి పనులను పూర్తి చేయాలని ఆ ఫ్లెక్సీలో రాశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలు మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరించడంపై అందులో పొందుపరిచారు. గత 2.5 సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, ఇప్పటికైనా ROB పనులు త్వరగా పూర్తి చేయాలని ఆశిద్దాం. నేరస్తులకు త్వరితగతిన న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చేయడంలో కోర్టు, పోలీసుల పాత్ర కీలకమని సిపి గౌసాలం అన్నారు. కరీంనగర్ జిల్లా పోలీస్ కోర్టు విభాగం విశేష ప్రతిభ కనబర్చింది. కోర్టుల్లో తిరుగులేని సాక్ష్యాధారాల సమర్పణ ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 ప్రధాన కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు కఠిన జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ తీర్పును వెలువరించాయి. జిల్లా క్రైమ్ రివ్యూ సమావేశం సందర్భంగా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన కోర్టు
డ్యూటీ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలో నేరరహిత సమాజ స్థాపనకు, బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని సిపి గౌస్ ఆలం అన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల చొరవ వల్లనే ఈ 17 కేసుల్లో కీలక శిక్షలు సాధ్యం అయ్యాయని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని రాజీవ్ చౌక్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డిలతో కలిసి వెలిచాల రాజేందర్ రావు ఘన నివాళులు అర్పించారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించి దేశ ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని వెలిచాల రాజేందర్ రావు కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే యువతకు మరింత రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు. గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయడంలోనూ రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థలకు నిర్ణయ అధికారం, నిధులు, అధికారాలను అందించే దిశగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశ్నించే తీరును చూసి రాజీవ్ గాంధీ గారు పైనుండి మురుస్తున్నారు. ఎందుకంటే 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 21 ఏళ్ల వయసుకే ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కాంటెస్ట్ చేసే అవకాశం కల్పించాలి అని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికోసం పోరాటం చేస్తాము. 21 ఏళ్ల వయసుకు ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు. అలాంటప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు కాకూడదు 21 ఏళ్లకు అని రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని 21 ఏళ్లకే ఈ అవకాశం కల్పించాలి అని చెప్పడం జరుగుతా ఉన్నది. ఇదంతా ఈ జీ జనరేషన్ ఆలోచనలకు అనుగుణంగా జీ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దుకునేలాగా చేసేయడానికి రాజీవ్ గాంధీ గారు చేసిన ప్రయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా దోహదపడాలి, ఏ రకంగా ఊతం పలకాలి అనే ఆలోచన చేయడం జరుగుతా ఉన్నది. భారతదేశంతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ కరీంనగర్లో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశ అభివృద్ధిలో యువశక్తిని వినియోగించుకోవాలనే సోయి పాలక వర్గాలకు లేదని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కించపరిచేలాగా బీజేపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. దేశంలో, రాష్ట్రంలో లక్షలాది మంది విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో 10 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం నేతలు గీట్ల ముకుందరెడ్డి, గుడికందల సత్యం, భీమాసాహెబ్, ఉప్పునోటి శ్రీనివాస, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, వెల్మారెడ్డి, రాజిరెడ్డి, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ యువతకు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట తప్పింది. వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలా నిరుద్యోగ యువత దేశానికి చోదశక్తిగా ఉన్నది. ఇలాంటి యువతను దేశాభివృద్ధిలో వినియోగించకుండా ఇవాళ వాళ్ళను అనేక రూపాల్లో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ నుండి మొదలుకొని ఎంపీ రఘునందన్ రావు వరకు పకోడీలు బజ్జీలు చేస్తే కూడా ఉద్యోగమే అని చెప్పేసి విద్యార్థి యువకులను చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టేటువంటి విధానాలు మానుకోవాలని చెప్పేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ యూత్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు విడుదల చేయకపోగా కనీసం అమల్లో పూనుకోవడం లేదు. యువ వికాస పథకాన్ని వెంటనే అమలు చేస్తామన్నారు. అది కూడా అతిగతి లేకుండా పోయింది. అందుకోసమే యువ వికాస పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కానిస్టేబుల్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలు ఖాళీలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 20,000 ఉన్నాయని చెప్పింది. కానీ కేవలం 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉంది. అంటే మిగతా పోస్టులు భర్తీ ఏరా అని చెప్పేసి సూటిగా అడుగుతున్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు, జేఎల్ పోస్టులు కావచ్చు, ఇట్లాంటి పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయడానికి అవకాశం. శక్తి స్కీమ్తో పాటు జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్లో బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట జిల్లా బీఆర్ఎస్వీ అధ్యక్షులు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్కిల్ ఎడ్యుకేషన్ విభాగంలో పాలిటెక్నిక్ ను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీపీపీ మోడ్లో ఈ వ్యవస్థను నిర్ణయించడం అంటే ప్రభుత్వ విద్యా సంస్థను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమేనన్నారు. పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. మహబూబాబాద్ కలెక్టర్ ఘటనలో విద్యార్థులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నగరాధ్యక్షులు బొంకూరి మోహన్, ఆర్ఏ రవిగౌడ్, గంగాధర చందు, నారదాసు వసంతరావు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ ఆంధ్ర పెత్తంతర్ల తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాడు మా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగి విద్యార్థుల పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మళ్ళీ ఆ పోరాడాల్సిన అవసరం వచ్చిందని ఈరోజు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని అనేక మంది 70 నుండి 80% మంది విద్యార్థులు బీద పేద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ విద్య చదువుకుంటున్న రోజుల్లో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని రద్దు చేసి జీవో 97 ద్వారా శక్తి అనే ఒక స్కీమ్లో వీళ్ళని మెర్జీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఒక కుటిల ధోరణి ద్వారా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డి గారు జియో నెంబర్ 97 అసలు స్కీమ్ ఎందుకు పెట్టారో తెలియదు. అసలు ఐటీ వాళ్ళని పాలిటెక్నిక్ వాళ్ళని ఎందుకు మెర్జ్ చేస్తున్నారో కూడా తెలియదు. అసలు మాకు ఏం నెక్స్ట్ మాది ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇన్ని ఇయర్స్ మేము 2 ఇయర్స్ పాలిటెక్నిక్ చేసిన తర్వాత మాకు ఏముంటుందో తెలియదు. అసలు ఆ జియో నెంబర్ 97ని తొందరగా రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఆ స్కీమ్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి మా గురించి కూడా ఆలోచిస్తే అయిపోయేది. కొంచెం అది రద్దు చేయండి. శక్తి వద్దు, శక్తి వద్దు. ఈ స్కీమ్ ఇలా తీసుకురావడం తప్పు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సడన్గా మీరు మాకు తెలియకుండా స్టూడెంట్స్కి ఏం తెలియకుండా మీరు సడన్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని సడన్గా ఇట్లా మాకు శక్తి అనే ఒక స్కీమ్లో కలిపేస్తే మమ్మల్ని ఐటీ వాళ్ళని కలిపేసి మర్జీ చేస్తే మేము ఎట్లా మా ఫర్దర్ స్టడీస్ ఎట్లా కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. చాలా భయం వేస్తుంది ఇంకా ఫర్దర్ స్టడీస్ ఎట్లుంటాయో అని. ఈ డిప్లొమాతో మేము స్టాప్ చేయాలనుకుంటలేం. మా ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళాలి. మేము ఎన్నో కంపెనీస్లో హై ప్యాకేజెస్ తీసుకొని ఇక్కడ చేయాలి జాబ్స్ అని అనుకుంటున్నాం. కానీ మీరు అట్లా చేసేసరికి జియో 97 అని మీరు పాస్ చేసినారు, అది తప్పు. సో మీరు ఇంకా రివర్స్లో తీసుకోవాలి, వెనకకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాం. సో మేము ఎంత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తన భూమి ఆక్రమించారంటూ ఓ బాధితురాలు ఆరోపించింది. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తమ భూమిని అన్యాయంగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆక్రమించారని బాధితురాలు కాసర్ల మంజుల ఆరోపించారు. సింగరేణి కార్మికుడిగా పనిచేసిన తన భర్త చనిపోయాక వచ్చిన డబ్బులతో 30 గుంటల స్థలాన్ని 2 దఫాలుగా కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
గత 3 నెలల నుంచి చెల్మడ వర్గీయులు భూమి తమదే అంటూ తన హద్దులు చెరిపివేసి ప్రహారీ గోడను నిర్మించారని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించిన పట్టా పాస్బుక్తో సహా ఈనాటికి రైతు బంధు వస్తుందని తెలిపారు. అయినప్పటికీ ఈ స్థలం విషయంలో వేధిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో బాధితురాలు కాసర్ల మంజులతో పాటు టీఆర్ఎస్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్, నేతలు అంకం శివరాణి, రంగనవేణి లక్ష్మణ్, బాసవేని రాజేందర్, మడిపల్లి వినీత్, పూసాల రణధీర్, కృష్ణ పాల్గొన్నారు. చెల్మడ స్కూల్ గ్రౌండ్ పక్కన 20 గుంటల భూమి ముందుగా ఖరీదు చేసినాను. 21లో మళ్ళీ ఒక 10 గుంటలు ఖరీదు చేసినాను. దాని తర్వాత 2 ఇయర్స్ నేను దాంట్లో పత్తి వేసుకున్నాను. ఆ తర్వాత నాకు నీ ప్రాబ్లం వల్ల నేను చేసుకోలేదు. లాస్ట్ 3 months నుండి నా భూమిలోకి చెల్మడ స్కూల్ గ్రౌండ్ను కలుపుకొని బ్లేడ్ పెడుతుంటే నేను వెళ్ళి ప్రశ్నించినాను. ఇది భూమి నాది, మీరు ఎందుకు బ్లేడ్ పెడుతున్నారు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది మీది కాదు, ఇది 127 సర్వే నెంబర్ కాదు 122 అన్నారు. కానీ అది 127లో చేసుకుంటూ దాన్ని 122 అని చూపిస్తున్నాడు. నేను నిన్న సర్వేకి కట్టుకొని 2 months అవుతుంది. 2 months నుండి నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. నేను డైలీ రామగుండం నుంచి కరీంనగర్ మార్నింగ్ వస్తాను, నైట్ వెళ్ళిపోతాను. ఇది గత 3 months నుండి జరుగుతుంది. నేను ఈ పేపర్స్ అన్నీ సేకరించడానికి, అన్నీ సమకూర్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ప్రశ్నించినాను. వాళ్ళు కంటిన్యూస్గా బ్లేడ్లు పెట్టడము, ఆపడము, నేను వెళ్ళంగానే ఆపడము. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ మెగా యూత్ ఫోర్స్ నాయకులు గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో ముందస్తుగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, తెలంగాణ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ కాసా రాజు, తెలంగాణ రాష్ట్ర ఉత్తర కన్వీనర్ మిడిదొడ్డి కపిల్ మాధవ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గాలి శ్రీనివాస్, సుల్తాన్, మురళితో పాటు మెగా అభిమానులు రక్తదానం చేశారు. గత 16 సంవత్సరాలుగా మెగా బ్రదర్స్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆనవాయితీగా వస్తున్నాయని వేల్పుల వెంకటేష్ అన్నారు. మెగా హీరోల పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తాటిపల్లి ప్రభు, ఫహాద్, మామిన్ల కిరణ్, వడ్లూరి శ్రీనివాస్, గాలిపెల్లి కుమార్, నాగరాజు, కరుణాకర్, మంథిని సూరి, గాలి శ్రీను, విజయ్, వినయ్, రాజు, శివ పాల్గొన్నారు. మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ ఆగస్టు 22 జన్మదినం సందర్భంగా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ బ్లడ్ బ్యాంక్లో మెగా యూత్ ఫోర్స్ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారికి నూతనంగా ఏర్పడ్డ మెగా యూత్ ఫోర్స్కు ఈరోజు రక్తదానం చేసిన అభిమానులందరికీ తెలంగాణ చిరంజీవిత పక్షాన అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి గారు రోజు అందరికీ వయసు పెరుగుతుంది కానీ చిరంజీవి గారికి వయసు తగ్గుతుంది. ఎందుకంటే ఓ ఫిగర్ అనాలే కానీ అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ నవయువకుడు గదే 32-33 ఏళ్ళ యువకుడు లెక్కనే చిరంజీవి గారు ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారు మీరు వయసు అనేది ఎప్పుడు కూడా మేము ఫిగర్ బయట చెప్పాం మీకు ఏ ఇయర్ అనేది, ఏ సంవత్సరం అనేది. మీరు నూతనంగా దినదినంగా అంటే ప్రతి సంవత్సరం నూతనంగా మీరు మిమ్మల్ని మలుచుకుంటూ మమ్మల్ని కూడా క్రమశిక్షణ పద్ధతిలో మలుచు సేవా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన, తెలంగాణ చిరంజీవిత పక్షాన మరియు మెగా యూత్ ఫోర్స్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే కుటుంబానికి ఎకరం స్థలం అందిస్తామని జిల్లా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని చెప్పారు. కవిత నాయకత్వంలో 100 రోజులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం అనే 5 సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రక్షణ సేన అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఎకరం స్థలాన్ని భూలక్ష్మి పేరిట అందిస్తామని కవిత ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్లో పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు కవిత పోరాట ఫలితమేనని చెప్పారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, తెలంగాణలో సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం ఏ వర్గాలైతే ఈరోజు తెలంగాణ రక్షణ సేన కవితమ్మ నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి
మాట మీ అందరూ కూడా తెలుసు. 100 రోజుల పార్టీ, ఈ 100 రోజుల పార్టీ మరి కరీంనగర్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లాలో మరి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వంతో ముందుకు పోతూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మా నాయకురాలు నిత్యం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉంది. పార్టీ ఆవిర్భావ సభలోనే పంచజన్యాలను ప్రకటించి ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం. మరో 4 నెలల్లో గన్నేరువరం పొత్తూరు డబుల్ రోడ్డును పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి డబుల్ రోడ్డు నిర్మాణం కోసం అనేక ధర్నాలు, పోరాటాలు చేశామని గుర్తు చేశారు. డబుల్ రోడ్డు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. మండల అభివృద్ధిలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయానికి నిధులు తీసుకువచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలను తెలియజేశారు. 4-5 నెలల్లో సంబంధిత కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించి డబుల్ రోడ్డును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కెమెరాల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులు కాదు. ఏదైనా సమస్యను, ప్రజా సమస్యను గౌరవంగా, ఉందాగా ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యను తీర్చే రకంగా చేస్తే నాయకులు అవుతారు తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి, ఏదో సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి మాట్లాడే పద్ధతి కాదు. అది మన గన్నేరువరం మండలానికి కూడా గౌరవం తగ్గుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా గన్నేరువరం మండల గౌరవాన్ని పెంచే విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పేసి యువజన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ప్రతిపక్షాలకు చెప్తున్నాం, మీరు ఏం చేస్తా అన్న పాదయాత్ర మేము 3 సంవత్సరాల క్రితమే గుల్లపల్లి నుండి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకొని గన్నేరువరం నుండి గుల్లపల్లి వరకు పాదయాత్ర చేసినాం. ఆ రోజు అనేక రకంగా ఉద్యమాలు చేసినాం. ఈ రోడ్డు గురించి 10 సంవత్సరాలు మీరు ఎక్కడ కూడా రోడ్డు వేయకపోగా మీరు ఇలా మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే మా మీద అభూత కల్పనలు సృష్టిస్తూ ప్రజల్లో ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ ఏమంటే ఉన్న పాత బిల్లు ఇప్పియండి, ఆ బిల్లులు ఇప్పిస్తేనే పని చేస్తా అంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి ఏమన్నా అంటే మీరు ఫస్ట్ ఆ పాత బిల్లు నాకు ఇప్పియండి, నేను పని చేస్తా అంటే నువ్వు ఈ గుల్లపల్లి పొద్దువారు రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు నువ్వు ఎంత చేస్తే అంత నేను ఖచ్చితంగా బిల్లు ఇప్పించి జిమ్మదారు నాదని మాట్లాడినా వాళ్ళు ఇస్తా అని చెప్పారు. నువ్వు ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ చేయి, నీకు బిల్లు ₹1 పెండింగ్ ఉండకుండా జిమ్మదారు నాది అని చెప్పిండు. కానీ అట్లా కాంట్రాక్టర్ ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పటికన్నా మేము చెప్తున్నాం, ఈ రోడ్డు విషయం కానీ ఏ విషయం కానీ కుటుంబ కలహాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి కరీంనగర్ కు చేరుకున్న మహిళను రూరల్ పోలీసులు సురక్షితంగా శక్తి సదన్ కు చేర్చిన విషయం తెలిసిందే. కాగా రూపా రాథోర్ అనే సదరు మహిళ ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా ఖాటిమా ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించగా ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు కరీంనగర్ పోలీసులను ఆశ్రయించారు. రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి సమక్షంలో ఆమెను శక్తి సదన్ నుంచి పేరెంట్స్ కు అప్పగించారు. వారు స్వస్థలానికి తిరిగి వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలుసుకున్న రైలు ప్రయాణానికి అవసరమైన ఖర్చును పోలీసులు అందజేశారు. కరీంనగర్ రూరల్ పోలీసులకు రూపా రాథోడ్తో పాటు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలను తెలియజేశారు. కన్న కొడుకులు తమను పట్టించుకోవడం లేదు అంటూ ఓ వృద్ధ దంపతులపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కాగా ఇందుకు స్పందించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తగు చర్యలకు సిద్ధమయ్యారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ కు చెందిన గన్ను లక్ష్మీ మోహన్లను కొడుకులు గెంటేయడంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వర్షంలో రాత్రంతా గడిపారు. కాగా ఈ వృద్ధ దంపతులను స్థానికులు చేరదీయడంతో వీరి వెలిచాల గ్రామంలోని స్పందన వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ ఘటనపై మైత్రి ఛానల్ కథనం ప్రసారం చేసింది. స్పందించిన జిల్లా సంక్షేమాధికారి సరస్వతి బాధిత వృద్ధ దంపతులను వెలిచాల ఆశ్రమానికి వెళ్లి పరామర్శించారు. వీరికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. అంతేకాకుండా కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఆమె చెప్పారు. కుమారులు చేరదీయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యురాలు జడల స్వప్న పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని రేకుర్తిలో గల అంధుల పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం పోర్టబుల్ సిస్టమ్ స్పీకర్ ను వితరణ చేశారు. సమాజంలో పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా కుమార్తె జడల వర్షిని సహకరించారు. ఇలాంటి వేడుకలను సమాజానికి ఉపయోగపడేలా నిర్వహించడం ద్వారా సేవా స్ఫూర్తిని చాటారని భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అక్కిడపల్లి నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అక్కిడపల్లి శివజ్యోతి నాగరాజు, జడల స్వప్న, జడల వర్ధిని, అంధుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్, ఉపాధ్యాయులు రమేష్, సరళ, అంధ విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ చీఫ్ రామచందర్రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వందే మాతర గీతాన్ని 1950లో భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ గీతంగా ఆమోదించిందని గుర్తు చేశారు. 1951లో జనసంఘ్ పార్టీ ఆవిర్భవించిందని, 1980లో అది భారతీయ జనతా పార్టీగా అవతరించిందని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ బురద జల్లే కుట్ర చేస్తోందని ఆరోపించారు. 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించిన త్యాగ ధనురాలు సోనియా గాంధీ అని చెప్పారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీల చీకటి ఒప్పంద పాపమే 8 లక్షల కోట్ల అప్పు అని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్షను నిర్వహించలేని చాతగాని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పై మొసలు కన్నీరు గారు ధర్నాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యువకులంతా కూడా వీళ్ళకు వ్యతిరేకమైనని వాళ్ళ విద్యార్థులపై ఢిల్లీ వీధుల్లో పెల్లెట్ గన్స్ తోటి బాష్పవాయువుతోటి లాఠీ చార్జ్ చేసి ఇబ్బందులు పెట్టి దమనకాండకు పాల్పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యార్థి లోకమంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈరోజు మొసలు కన్నీరు గారుస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు చీకటి ఒప్పందం చేసుకొని నల్ల చట్టాలతో పాటు అనేక చట్టాలతో పార్లమెంట్లో వాళ్ళకు సపోర్ట్ చేసి మద్దతు పలికి డిపిఆర్ లేకున్నా ఏది లేకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలకు రైతు నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఓ గ్రామ పంచాయతీ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు జీపీఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రైతు పాస్బుక్ కోసం 20,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో కరీంనగర్ రేంజ్ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు గురువారం శ్రీనివాస్ ను ట్రాప్ చేశారు. ఫినాప్తలిన్ పరీక్షలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో నిందితుడిని హాజరుపరచనున్నారు. మొలంగూరు గ్రామానికి చెందిన జీపీఓ శ్రీనివాస్ కంప్లైంట్ యొక్క ల్యాండ్ను వాళ్ళ ఫాదర్ నుంచి అతని పేరు మీదకి మరియు వాళ్ళ అమ్మ పేరు మీదకి రిజిస్టర్ చేయడానికి అతను జూలై 21 రోజు స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఆయన డిలే చేయడం వల్ల కంప్లైనెంట్ తహసీల్దార్ ఆఫీస్కి వాళ్ళు మాకు తిరిగి జీపీఓని రిక్వెస్ట్ చేసినప్పుడు అతను మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి అతను 15,000 అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి నేను దాని తర్వాత మాకు అప్రోచ్ అయినప్పుడు నేను ఈరోజు మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఒక 5,000 రూపాయలు డిమాండ్ చేయడం. సో ఈరోజు 20,000 రూపీస్ కంప్లైంట్ జీపీఓ శ్రీనివాస్కి ఇచ్చింది. పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం కరీంనగర్ లో ఎంపికైంది. అధ్యక్షుడిగా సతీష్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా శ్రీనివాస్, వంశీకృష్ణ ఎన్నికయ్యారు. సెక్రటరీగా నరసింహారావు, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉదయ్య, ట్రెజరర్గా చంద్రమౌళిని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని సిపి గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేయాలని సిపి సూచించారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.